శిరస్సు ఏదైతే ఉందో ఈ శిరస్సుతో నేను ఆలోచించిన ఆలోచనలకు ఆయన శిరస్సుకి ఏం పెట్టబడింది? ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఈ పాపపు చూపుతో పాపాన్ని చూసినందుకే ఏం పెట్టబడింది? ఆయనకి ముఖం మీద ఉమ్మేశారండి. ముఖం మీద ఉమ్మేశారు. ఈ దేహముతో పాపం చేయడానికి వెళ్ళాం కదా ఈ లోకంలోనికి. అందుకు దానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రభువారు దేహమంతా కూడా ఏం చేశాడు? కొరడాలతో కొట్టించుకున్నాడు. ఈ చేతులతో పాపం చేశాం కదా మనం. ఈ చేతులతో పాపం చేయడానికి లోకంలోనికి పరిగెట్టాం కదా. పరిగెట్టిన యేసుక్రీస్తు ప్రభువారికి మనకి ప్రతిగా ఏం చేశాడు? ఆయన మేకులు దిగ్గొట్టుకున్నాడు. మేకులు దిగ్గొట్టుకున్నాడు. పాపిష్టి కాళ్ళతో పాపం చేయడానికి లోకంలోనికి పరిగెట్టిపోయాం. నువ్వు పరిగెట్టినందుకు ఆయన కాళ్ళకు మేకులు దిగ్గొట్టేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు అని